నిత్య పెళ్లి కూతురు రేష్మ ఎట్టకేలకు చిక్కింది. 7 వ్యక్తులను వివాహం చేసుకుని వారి బంగారు మంగళసూత్రాలతో ఉడాయించిన ఒక మహిళ 8వ పెళ్లికి సిద్ధమవుతుండగా నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు చిక్కింది. ఈ ఘటన కేరళలో శుక్రవారం చోటు చేసుకుంది. 30 ఏళ్ల రేష్మ చంద్రశేఖరంకు 2 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఆమెను ఆర్యనాడ్ పోలీసులు శుక్రవారం ఒక బ్యూటీ పార్లర్లో అదుపులోకి తీసుకున్నారు. వివాహం కోసం ఆమె అక్కడ మేకప్ వేసుకుంటున్న సమయంలో ఈ అరెస్ట్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే పొత్తన్కోట్కు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధి ఒకరికి రేష్మతో వివాహం నిశ్చయమైంది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కాబోయే వరుడు పోలీసులను అప్రమత్తం చేశాడు. దాంతో ఆమె గుట్టు రట్టయింది. ఆమె ప్రస్తుతం మా అదుపులో ఉంది. అరెస్ట్ను అధికారికంగా నమోదు చేశాం. త్వరలోనే స్థానిక కోర్టులో హాజరుపరుస్తాం అని ఒక పోలీసు అధికారి శనివారం మీడియాకు తెలిపారు. గత నెలలో ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా రేష్మ తనకు పరిచయమైందని, ఆమెను 8వ వివాహం చేసుకోవాలనుకున్న యువకుడు పోలీసులకు చెప్పాడు. మధ్యవర్తిగా పరిచయం చేసుకున్న ఒక మహిళ ద్వారా రేష్మ గురించి తెలిసిందని, ఆ తర్వాత కొట్టాయంలోని ఒక మాల్లో తాము కలిశామని వివరించాడు. తాను అనాథనని, తనకు బంధువులు పెద్దగా ఎవరూ లేరని, అందుకే జూన్ 6న జరగాల్సిన తమ వివాహానికి తనవైపు నుంచి ఎవరూ రారని రేష్మ చెప్పినట్లు అతను తెలిపాడు. అయితే వివాహానికి ముందు రోజు సాయంత్రం కాబోయే వరుడి స్నేహితుడి ఇంటికి రేష్మ వెళ్లినప్పుడు అనుమానాలు బలపడ్డాయి. ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన స్నేహితుడి భార్య కాబోయే వరుడిని హెచ్చరించింది. శుక్రవారం రేష్మ బ్యూటీ పార్లర్కు రాగానే ఆమె హ్యాండ్బ్యాగ్ను చాకచక్యంగా తనిఖీ చేయగా గతంలో జరిగిన పలు వివాహాలకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసధికారుల కథనం ప్రకారం రేష్మ మోసానికి పాల్పడే విధానం చాలా సులభంగా ఉండేది. వివాహం తంతు ముగిసి వరుడు మంగళసూత్రం కట్టిన తర్వాత కొన్ని రోజులకే ఆమె అదృశ్యమయ్యేది. తర్వాత ఎవరికీ అందుబాటులో ఉండేది కాదని పోలీసులు తెలిపారు. విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఆమె గతంలో వివాహం చేసుకున్న వ్యక్తులను సంప్రదించడం ప్రారంభించాం. మున్ముందు ఆమె మరో 2 వివాహాలు చేసుకోవడానికి కూడా ప్రణాళికలు వేసినట్లు తెలిసిందని సదరు అధికారి వివరించారు.